తీరాలంటే జామ పండ్లతో ఇలా పూజ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు మనకు అందుబాటులో ఉండే ఏదో ఒక పుష్ప ఫలాలను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తుంటాము. వాటితో పాటు ఇతర ఆహార పదార్థాలను, పూలను, ఇతర సామాగ్రులను కూడా ఉంచుతుంటారు. అయితే కొన్ని రకాల పళ్ళను ఇటువంటి పూజా కార్యక్రమంలో నైవేద్యంగా పెట్టడం వల్ల గౌరవ మర్యాదలతో పాటు సిరి సంపదలు కూడా లభిస్తాయి. మరవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు చూడాల్సిందే. అంతకన్నా ముందు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేవుడికి నైవేద్యంగా పెట్టిన ద్రాక్ష పండ్లను పేదవారికి దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయమవుతాయి. అలాగే వీటిని ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు, పెద్దలకు పంచిపెడితే ఇంట్లో నిత్యం సుఖ సంతోషాలతో ఉంటారు. అదే విధంగా దేవుని పూజలో నైవేద్యంగా జామ పండ్లను పెడితే జీవితంలో రాజగౌరవంతో పాటు నలుగురితో మంచి సత్కారాలు పొందుతారు. శ్రీ గణపతికి జామ పండును నైవేద్యంగా పెడితే ఆరోగ్యానికి సంబంధించిన గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత సమస్యల నుండి దూరం అవుతారని జ్యోతిష్యులు చెప్తున్నారు. దేవి దేవాలయానికి జామకాయను నైవేద్యంగా పెట్టి సుమంగళకు పండ్లను అందిస్తే చక్కెర వ్యాధి తగ్గిపోతుంది. జామ పండ్లను పెళ్లి కాని అమ్మాయిల చేతి మీదుగా పూజ చేయించి సుమంగళకు తాంబూలం ఇస్తే మంచి వరుడు లభిస్తాడు. గౌరీ పూజకు నైవేద్యంగా ఉంచి పూజించిన జామ పండును తినడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంత జీవితాన్ని గడుపుతారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. దుర్గాదేవికి దీప నమస్కారాలు చేసే సమయంలో జామ పండ్లను నైవేద్యంగా ఉంచి పిల్లలు లేని వారికి ఇస్తే సంవత్సరంలోగా వారికి సంతానం కలుగుతుంది. శ్రీ లక్ష్మీ నారాయణ దేవుడికి నైవేద్యంగా పెట్టిన జామ పండ్లను కొత్త దంపతులకు తినడానికి ఇస్తే వారి మధ్య కలహాలు లేకుండా వారి సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు. సంకష్టహార గణపతికి జామ పండ్లను నైవేద్యంగా పెట్టి బ్రాహ్మణులకు తాంబూలంతో కలిపి దానం చేస్తే ఆరోగ్య భాగ్యం, శరీరానికి తగినంత ఉత్సాహం వస్తుంది. దేహంలోని నీరసం తొలగిపోతుంది. ధన్వంతరి హోమంలో పూర్ణాహుతికి జామ పండ్లను వేస్తే చక్కెర వ్యాధి, దీర్ఘకాలం నుంచి నయం కాని వ్యాధులు తొలగిపోతాయి. రుద్రాభిషేకం సమయంలో జామ పండ్ల రసాన్ని కమల పండ్ల రసాలతో దేవునికి అభిషేకం చేసి ఇతరులకు జామ పండ్లను దానం చేస్తే నిదానంగా జరిగే పనులు త్వరగా పరిష్కరింపబడతాయి. దేవాలయంలోని గణపతి విగ్రహానికి పంచామృత అభిషేకం చేయించి తాంబూలంతో పాటు జామ పళ్ళను సంకల్ప సమేతంగా దేవునికి కుడివైపు ఉంచి ప్రార్థన చేసుకుంటే ఆదాయంలో అధిక లాభం కలుగుతుంది. సిరి సంపదలు కలుగుతాయని పురోహితులు చెప్తున్నారు. పిల్లలకు జామ పండ్లు తినేందుకు ఇస్తే పెద్దల మనోవ్యాధి తొలగిపోతుంది. జామ పండ్లను శ్రీ లక్ష్మీ నారాయణ దేవునికి నైవేద్యంగా పెట్టి వచ్చిన దంపతులకు తినేందుకు ఇస్తే దాంపత్యంలోని కలహాలు తొలగిపోతాయి. తాంబూలంతో పాటు జామ పండ్లను సంకల్ప సమేతంగా పూజ చేసి దేవాలయంలోని గణపతి విగ్రహానికి పంచామృత అభిషేకం జరిపి ప్రార్థన చేసి దేవునికి కుడివైపు ఉంచి ప్రార్థిస్తే వ్యాపారంలో అధిక లాభం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.